మనం చూసుకున్నట్లయితే పథకాలకు సంబంధించి సూపర్ సిక్స్ పథకాలకు సంబంధించి చంద్రబాబు గారు డేట్స్ అయితే విడుదల చేశారనమాట. ఎప్పుడు ఏ డబ్బులు అంటే ఏ పథకానికి సంబంధించి డబ్బులు వేయబోతున్నారు ఏంటనేది అయితే మనకి అఫీషియల్గా అయితే ప్రకటించడం జరిగింది. అంటే దాంతోపాటు జీవో కూడా విడుదల చేయడం అయితే జరిగిందనమాట. అయితే తల్లికి వందనం అనేది ఎప్పుడు వేస్తున్నారు, దాంతోపాటు రైతులకు ఎప్పుడు వేస్తున్నారు అనేది పూర్తి వివరాలు, ముఖ్యంగా 3 పథకాలకు సంబంధించి పూర్తి డేట్స్ అయితే విడుదల చేయడం అయితే జరిగింది. రాష్ట్ర వ్యాప్తంగా ముఖ్యంగా సూపర్ సిక్స్ పథకాల్లో భాగంగా తల్లికి వందనం అనే పథకం ద్వారా విద్యార్థుల తల్లులు ఎదురు చూస్తూ ఉన్నారు. అదేవిధంగా రైతులకు సంబంధించి అన్నదాత సుఖీభావ పేరుతో రైతులు అయితే ఎదురు చూస్తున్నారు 20,000 రూపాయలకి. అయితే ఈ పథకాలకు సంబంధించి డేట్స్ అయితే ప్రకటించడం అయితే జరిగింది. ఇప్పుడే జియో అయితే విడుదల చేయడం అయితే జరిగిందనమాట. 3 పథకాలకు సంబంధించి ఎప్పుడెప్పుడు ఏ పథకాలు ఇస్తున్నారో జియో అయితే విడుదల చేశారు. ముఖ్యంగా ఏప్రిల్ నుంచి పథకాలు అయితే అమలు కాబోతూ ఉన్నాయి. ముందుగా వారి ఖాతాలకు 20,000 రూపాయలు అయితే జమ కాబోతూ ఉన్నాయన్నమాట. ముందుగా ఏప్రిల్ నెలలో మత్స్యకార భరోసా పేరుతో 20,000 వేయబోతున్నారు. ఇక అన్నదాత సుఖీభావ పేరుతో రైతులకు సంబంధించి ఏడాదికి 20,000 రూపాయలు జమ చేసే కార్యక్రమానికి సంబంధించి కూడా శ్రీకారం చుట్టబోతున్నారు. ఇక తల్లికి వందనం పథకం ద్వారా ఒక్కొక్క విద్యార్థికి ఫస్ట్ క్లాస్ నుంచి పట్టుకుని ఇంటర్మీడియట్ వరకు ఉన్న విద్యార్థులకు ఒక్కొక్కరికి 15,000 రూపాయల చొప్పున అయితే విడుదల చేయబోతున్నారు. ఇక చూసుకుంటే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం రైతులు, మత్స్యకారులు, విద్యార్థుల కోసం రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. మత్స్యకారులకు మత్స్యశాఖ భరోసా, అదేవిధంగా రైతులకు అన్నదాత సుఖీభవ, విద్యార్థులకు తల్లికి వందనం వంటి పథకాలను అమలు చేస్తామని రాష్ట్ర జలవనరుల శాఖ మంత్రి నిమ్మల సీతారామరాజు అయితే ప్రకటించారు. మత్స్యకారులకు ఏపీ ప్రభుత్వం 20,000 ఆర్థిక సాయం అందజేయాలని చెప్పి తెలిపారు. సముద్రంలో చేపల వేట నిషేధ సమయంలో జీవనోపాధి కోసం ఈ సాయం అందజేస్తామని మంత్రి నిమ్మల సీతారామరాజు వెల్లడించారు. ఏప్రిల్ నెల నుంచి ఈ సాయం అందుబాటులోకి అయితే వస్తుందని చెప్పారంటే మొట్టమొదటిగా ఆంధ్రప్రదేశ్లో డబ్బులేసే మొట్టమొదటి పథకం చూసుకున్నట్లయితే మత్స్యకార భరోసా అనమాట. దాన్ని మత్స్యశాఖ భరోసా అని పెడుతున్నారు. దానికి 20,000 రూపాయలు అయితే విడుదల చేస్తున్నారన్నమాట వారికి. ఇక రెండో పథకం చూసుకుంటే మే నెలలో అన్నదాత సుఖీభవ అయితే రావడం జరుగుతుంది. మే నెలలో రైతులకు సంబంధించి ఇచ్చిన హామీ అయితే నెరవేర్చుకోబోతున్నారన్నమాట. ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీ మేరకు మే నెలలో రైతుల కోసం అన్నదాత సుఖీభవ పథకాన్ని ప్రభుత్వం ప్రారంభించనుంది. ఈ పథకం కింద అర్హులైన ప్రతి రైతుకు ఏడాదికి 20,000 అందజేస్తామని మంత్రి అయితే స్పష్టం చేశారు. మే నెలలో రైతులకు 20,000 రూపాయలు రాబోతున్నాయి. ఇక తల్లికి వందనం అనేది జూన్ నెలలో ఇవ్వబోతున్నారన్నమాట. తల్లికి వందనం అనే పథకం విద్యార్థులకు సంబంధించి ఒక్కొక్కరికి 15,000 రూపాయలు ఆర్థిక సాయం చేసే పథకం జూన్ నెలలో అమలు కాబోతుంది. వచ్చే విద్యా సంవత్సరం నాటికి ముందే తల్లికి వందనం పథకాన్ని ప్రారంభిస్తామని మంత్రి నిమ్మల రామానాయుడు అయితే ప్రకటించారు. ఈ పథకం కింద పాఠశాల విద్యార్థులకు ఒక్కొక్కరికి 15,000 రూపాయలు చొప్పున ఆర్థిక సాయం అందిస్తున్నట్లయితే తెలిపారు. ఇక దాంతోపాటు మెగా డిఎస్సి కూడా అయితే రాబోతుందని చెప్పేసి వెల్లడించారన్నమాట. ఏది ఏమైనా మనకు మొత్తంగా 3 పథకాలు ఏప్రిల్, మే, జూన్ ఇలా మూడు నెలలకి 3 పథకాలు చొప్పున అయితే విడుదల చేయబోతున్నారన్నమాట. ఇది మనకు అప్డేట్. ఒక లైక్ చేయండి. ఇది అఫీషియల్ అప్డేట్. ఇది సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఆంధ్రప్రదేశ్లో మనకి సంక్షేమ పథకాలకు సంబంధించి సమగ్ర సమాచారం మన ఛానల్ ద్వారా అందిస్తూ ఉంటాను నేను.